అధికారం అండగా చెలరేగిపోయిన వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ పాపం పండింది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో తెల్లవారుజాము నుంచి 15 మంది ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ రైడ్స్ చేసింది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రాజీవ్ A1 గా ఉన్నారు. జోగి రమేష్ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. జోగి కుమారుడు మెడకు ఉచ్చు బిగుస్తున్న ఏసీబీ మరిన్ని వివరాలు సేకరిస్తోంది. విజయవాడ రూరల్ మండలంలోని అంబాపురంలో అగ్రిగోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో జోగి కుటుంబం అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. జోగి అక్రమాలపై సంవత్సరం అగ్రిగోల్డ్ యాజమాన్యం క్రితమే ఫిర్యాదు చేసినప్పటికీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులో కదలిక వచ్చింది. వారానికి సగటున 4 మహిళలపై అత్యాచారాలు, నెలకు సగటున 5 హత్యలు, సగటున రోజుకు 8. ఇవి జగన్ జమానాలో దళితులు గిరిజనులపై జరిగిన దమనకాండాల లెక్కలు. 2022లో నమోదైన కేసులపై సాంఘిక సంక్షేమ శాఖ నివేదికలోని అంశాలు నివ్వెరపోయేలా చేస్తున్నాయి. జూలైలో కేంద్రానికిచ్చిన నివేదిక తాజాగా వెలుగు చూసింది. ఒక్క 2022లోనే ఎస్సీ ఎస్టీ మహిళలపై 198 అత్యాచారాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. 59 మంది దళిత గిరిజనులు హత్యకు గురయ్యారు. మొత్తంగా ఆ ఏడాది ఎస్సీ ఎస్టీలపై వేధింపులు, అఘాయిత్యాలు, దాడులకు సంబంధించి 2893 కేసులు నమోదయ్యాయి. 2021లో 40 మంది ఎస్సీ ఎస్టీలు హత్యకు గురైతే 2022లో ఆ సంఖ్య 59కి పెరిగింది. 2021లో సగటున రోజుకు 7 దాడులు, అఘాయిత్యాలు జరిగితే తర్వాత ఏడాది అది 8కి చేరింది. జగన్ ప్రభుత్వం దళిత గిరిజనులపై దాడుల్ని అరికట్టేందుకు ఏమాత్రం చర్యలు తీసుకోలేదు అనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏటా జనవరి, జూలై నెలల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు తీరుపై హైపవర్ కమిటీ సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించారని చట్టం చెబుతోంది. జగన్ 5 ఏళ్ల పాలనలో ఒకే ఒక్కసారి 2021లో నిర్వహించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలుపై నిర్దేశిత కాల వ్యవధిలో సమీక్షలు నిర్వహించారని కలెక్టర్ల సమావేశంలో ఆదేశాలిచ్చింది. అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసుల్లో 60 రోజుల్లోనే ఛార్జిషీట్ నమోదు చేయాల్సి ఉన్నా దాన్ని జగన్ సర్కార్ సరిగా పట్టించుకోలేదు. 2021లో 64% కేసుల్లో మాత్రమే 60 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. 2022 నాటికి అది 62%కి తగ్గింది. బాధితులకు సహాయ పునరావాసం 7 రోజుల్లో కల్పించాల్సి ఉన్నా 2022లో దాదాపుగా 91% కేసుల్లో బాధితులకు సత్వర సాయం అందలేదు. మొత్తం 2892 కేసులు నమోదైతే 304 కేసుల్లో మాత్రమే తక్షణ